ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, అక్షయ తృతీయ రోజున ఈ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకో, ధనం ఆగకుండా వస్తుంది, లక్ష్మీ కటాక్షం ఖాయం అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి విను, ఈసారి వచ్చే పవిత్రమైన అక్షయ తృతీయ రోజున నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జరగబోతుంది. నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా, ఎందుకు నా దగ్గర డబ్బు నిలవడం లేదు అని. కానీ శాస్త్రం చెబుతున్న ఒక గొప్ప రహస్యం ఉంది. ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న వస్తువు ఇంటికి తెచ్చుకుంటే నీ ఇంట్లో ధనం ఆగకుండా వస్తుంది. అవును తల్లి, బంగారం అవసరం లేదు, చాలా సింపుల్గా ఈ ఒక్క వస్తువు చాలు. మరి ఆ వస్తువు ఏమిటి, ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎలా పూజ చేయాలి, ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడమ్మా. మధ్యలో వదిలేస్తే జీవితాన్ని మార్చే అవకాశం మిస్ అవుతావు. తల్లి, ఆ పవిత్రమైన వస్తువు ఏంటి అంటే, ముఖ్యమైన విషయం ఆ వస్తువు ఏంటి అనేదే కదా నీ ప్రశ్న. ఆ వస్తువు శంఖం. శంఖం అనేది లక్ష్మీదేవి ప్రియమైనది. శాస్త్రాల ప్రకారం శంఖం ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అలాగే శంఖం శబ్దం వినిపించే చోట లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుందని అంటారు. శంఖం ఎందుకు అంత శక్తివంతమైందో తెలుసా తల్లి? తల్లి, శంఖం అంటే కేవలం ఒక వస్తువు కాదు, అది ఒక పవిత్రమైన శక్తి. ఇది సముద్ర మథనం సమయంలో వచ్చింది. లక్ష్మీదేవితో పాటు శంఖం కూడా వెలుగులోకి వచ్చింది. అందుకే ఇది అక్షయ శక్తికి సంకేతం. శంఖం ఇంట్లో ఉంటే దరిద్రం తగ్గుతుంది, ధనం పెరుగుతుంది, శాంతి వస్తుంది, దోషాలు తొలగిపోతాయి. ఎప్పుడు కొనాలో తెలుసా తల్లి? అక్షయ తృతీయ రోజున ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు శుభముహూర్తం ఉంది. ఈ టైంలో తీసుకుంటే దాని ఫలితం అక్షయంగా ఉంటుంది. ఇంటికి తీసుకువచ్చాక ఏం చేయాలో తెలుసా తల్లి? తల్లి, శంఖం తీసుకువచ్చాక ఇలా చెయ్యి. పసుపు కుంకుమ పెట్టి శుభ్రం చేయాలి, దీపం వెలిగించాలి, ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని మంత్రం జపించాలి. శంఖంలో నీళ్లు పోసి ఇంట్లో చల్లి ఇలా చేస్తే నీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుంది. చేయవలసిన దానాలు, అక్షయ తృతీయ రోజున చిన్న దానం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. అన్నదానం, పేదవారికి బట్టలు పంచిపెట్టడం, గుడిలో నెయ్యి దీపం వెలిగించడం, ఇవి చేస్తే లక్ష్మీదేవి కటాక్ష రెట్టింపు అవుతుంది. నీకు ఒక చిన్న నిజమైన కథ చెప్తాను, శ్రద్ధగా వినమ్మా. తల్లి, ఒకసారి ఒక మహిళ చాలా కష్టాల్లో ఉండేది. డబ్బు లేదు, అప్పులు ఎక్కువ, ఇంట్లో శాంతి లేదు. ఒకరోజు అక్షయ తృతీయ రోజు ఆమె ఒక చిన్న శంఖం తీసుకొచ్చింది. శాస్త్రం ప్రకారం పూజ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఇంట్లో పరిస్థితి పూర్తిగా మారింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది అక్షయ తృతీయ శక్తి. ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి తల్లి. శంఖం పగిలినది తీసుకోకూడదు. ఇంట్లో ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి, దానిని గౌరవంగా పూజించాలి. తల్లి, నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు, కానీ ఈ అక్షయ తృతీయ రోజు నీ జీవితానికి ఒక కొత్త ప్రారంభం. ఈ ఒక్క చిన్న పని చేస్తే నీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని కామెంట్లో 3 సార్లు టైప్ చేయండి. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి ధనం, ఆనందం, శాంతి నింపాలని కోరుకుంటున్నాను. అమ్మ, ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున ఈ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకుంటే నీ ఇంట్లో ధనం ఆగకుండా వస్తుంది, లక్ష్మీదేవి కటాక్షం ఖాయం. ఈ అవకాశాన్ని వదులుకోకు, ఇది నీ జీవితాన్ని మార్చే రోజు కావచ్చు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, శంఖం ఇంట్లో ఉంచే సరైన స్థానం ఏంటో తెలుసా తల్లి? తల్లి, చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఇది. శంఖం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఇది ఒక పవిత్రమైన వస్తువు కాబట్టి సరైన స్థానం చాలా ముఖ్యం. ఇంట్లో పూజ గదిలోనే ఉంచాలి. తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉంచితే మంచిది.
ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఇలా ఉంచితే శంఖం శక్తి పూర్తిగా యాక్టివ్ అవుతుంది. ప్రతిరోజు చేయవలసిన ఒక చిన్న పూజ ఉంది తల్లి. రోజు పెద్ద పూజ చేయవలసిన అవసరం లేదు. కేవలం 2 నిమిషాలు ఇలా చెయ్యి. దీపం వెలిగించు, పువ్వు పెట్టు, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 11 సార్లు జపించు. ఇంత చేసినా సరిపోతుంది. ఇది చేస్తే నీ ఇంట్లో ఎనర్జీ పూర్తిగా మారిపోతుంది. శంఖం శబ్దం శక్తి గురించి ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. తల్లి, శంఖం ఊదినప్పుడు వచ్చే శబ్దం కేవలం శబ్దం కాదు, అది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఇంట్లో వైబ్రేషన్స్ పాజిటివ్గా మారతాయి. దుష్ట శక్తులు దగ్గరికి రావు. శాస్త్రం ప్రకారం శంఖం శబ్దం వినిపించే ఇంట్లో లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. రాత్రి చేసే ఒక చిన్న సీక్రెట్ పూజ చెప్తాను తల్లి, ఇది చాలా పవర్ఫుల్. అక్షయ తృతీయ రోజు రాత్రి ఇలా చేయి. ఒక చిన్న దీపం వెలిగించు, శంఖం ముందు ఉంచు, కొద్దిగా నీళ్లు పోయి 21 సార్లు మంత్రం జపించు. ఇది చేస్తే నీ జీవితంలో అకస్మాత్తుగా మార్పులు వస్తాయి. ఇంకో ముఖ్యమైన వస్తువు తల్లి, శంఖంతో పాటు ఒక చిన్న వస్తువు కూడా తీసుకొస్తే ఫలితం రెట్టింపు అవుతుంది. పసుపు అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఇంట్లో పసుపు ఉంచితే ధనం పెరుగుతుంది, శుభ్రం పెరుగుతుంది, దరిద్రం తగ్గుతుంది. శంఖం పసుపు కలిపి చేసే పూజ చాలా శక్తివంతమైనది. ఇది చాలా స్పెషల్. శంఖం ముందు పసుపు పెట్టు, దీపం వెలిగించు, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని జపించు. ఇలా చేస్తే నీ ఇంట్లో ధనం నిలవడం మొదలవుతుంది. జీవితాన్ని మార్చిన మరో కథ గురించి తెలుసుకుందాం. తల్లి, ఇంకో నిజమైన సంఘటన విను. ఒక కుటుంబం చాలా కష్టాల్లో ఉండేది. రోజు అప్పులు పెరుగుతున్నాయి. ఒక పెద్దవాడు వారికి చెప్పారు, అక్షయ తృతీయ రోజు శంఖం తీసుకోరండి అని. వాళ్ళు నమ్మకంతో తీసుకువచ్చారు, పూజ చేశారు. కొన్ని నెలల్లోనే వారి అప్పులు తగ్గాయి, కొత్త ఆదాయం వచ్చింది, ఇంట్లో శాంతి వచ్చింది. ఇది యాదృచ్ఛికం కాదు తల్లి, ఇది విశ్వాసం మరియు శాస్త్రం. ఈ తప్పులు ఎప్పుడూ చేయకూడదు. శంఖాన్ని నేలపై నేరుగా పెట్టకూడదు, దానిపై దుమ్ము పడనివ్వకూడదు, పూజ చేయకుండా ఉంచకూడదు. నీకు ఒక సందేశం ఉంది కదా తల్లి, నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో ఎవరికీ తెలియకపోయినా దేవుడికి తెలుసు. ఈ అక్షయ తృతీయ రోజు నీ కోసం ఒక కొత్త మార్గం తెరుచుకుంటుంది. నువ్వు చేయవలసింది ఒక్కటే, నమ్మకం. నీ అదృష్టం ఎలా మారుతుందో తెలుసా తల్లి? ఈ ఒక్క వస్తువు వల్ల అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశాలు, కొత్త ఉద్యోగం, వ్యాపారం పెరగడం, అప్పులు తగ్గడం. నీకు ఒక చివరి హెచ్చరిక ఉంది తల్లి, ఈ వీడియో చూసి కూడా ఈ పని చేయకపోతే తరువాత పశ్చాత్తాపం తప్పదు. ఎందుకంటే ఈరోజు వచ్చే శక్తి ప్రతిరోజు రాదు. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని కామెంట్లో 5 సార్లు టైప్ చేయండి. నీ ఇంట్లో ధనం ఆగకుండా రావాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాను. అమ్మా, ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు నీ జీవితానికి ఒక గొప్ప అవకాశం. బంగారం లేకపోయినా బాధపడవద్దు. ఈ ఒక్క వస్తువు చాలు. నీ ఇంట్లో శాంతి, సంతోషం, ధనం అక్షయంగా పెరుగుతాయి. ఇది చిన్న విషయం అనిపించినా నీ జీవితంలో పెద్ద మార్పు తీసుకువస్తుంది. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమంది బాబాగారు చెప్పినట్లుగా ఈ అక్షయ తృతీయ రోజున ఆ వస్తువును తీసుకువస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్షయ తృతీయ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 19వ తారీఖు వచ్చిందండి. ఏప్రిల్ 19 మార్నింగ్ 10:49 AM నుండి ఏప్రిల్ 20 ఉదయం 7:27 వరకు తృతీయ తిథి ఉందండి. కాబట్టి మీరు ముందు రోజు కుదిరితే ముందు రోజు తీసుకొచ్చుకోండి, లేదంటే మార్నింగ్ 7:30 లోపైనా తీసుకురండి. తీసుకొచ్చి బాబా చెప్పినట్లుగా ఈ విధంగా చేసినట్లయితే మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్లో ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే
కోరికలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు బాబా గారి నుండి ఎటువంటి సందేశాలను కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్లో తెలియజేసినట్లయితే నేను ఈసారి అటువంటి సందేశాలతో వస్తాను. మరొక చక్కటి బాబా గారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.